హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇండియాలో ఫస్ట్ కేసు నమోదైంది. ఇండియాలోకి హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి ఫస్ట్ టైం బెంగళూరులో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ కూడా చాలా డేంజర్. ఇది ఏజెస్ అతీతంగా, వయస్సులకు అతీతంగా అందరికీ వస్తోంది. కరోనాలో అయితే ఏ విధంగా అయితే మనం ఆ సిమ్టమ్స్ ఫేస్ చేసామో సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, లంగ్స్కి సంబంధించి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో కరోనాకు సంబంధించి ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నామో, ప్రొటెక్షన్ మనల్ని మనం స్వీయ నియంత్రించుకున్నామో అటువంటి విధంగానే ఉండాలంటే ఇప్పటికే రాష్ట్రాల వారీగా భారతదేశంలో కూడా ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. ఇంతలోనే అటు ఇండియాకి ఎంట్రీ ఇచ్చేసింది. ఫస్ట్ టైం బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసు నమోదైంది. హాస్పిటల్ ఉన్నటువంటి ఒక 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టుగా అక్కడి హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. ఇదే మొదటి కేసు కావడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండియాలో చైనా కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. చైనాలో ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్ అక్కడ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేశారు. చాలా చోట్ల లాక్డౌన్ కూడా పెట్టేశారు. సో చైనా విజృంభిస్తున్నటువంటి వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేసింది. బెంగళూరులో 8 నెలల పాపకి ఈ వైరస్ సోకినట్టుగా తెలుస్తుంది. మరి అప్పుడే పుట్టినటువంటి ఆ 8 నెలల పాపకి ఈ వైరస్ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వ్యాప్తి చెందింది, ఆ కుటుంబంలో ఇంకెవరికైనా సోకిందా ఏంటి అనేది ఇంకా కూడా ఆ కుటుంబం మొత్తాన్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినటువంటి ఈ పాపకు సంబంధించి టెస్టులు చేయగా హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయింది. దీనిపై తమకు ఇంకా ల్యాబ్లో ఎలాంటి పరీక్షలు చేయలేదన్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో పరీక్షలను తాము అనుసరించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఇంకా గవర్నమెంట్ పూర్తిగా కూడా తాను అప్రూవ్ చేసేంత వరకు ప్రైవేట్ హాస్పిటల్లో నిర్ధారించడాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కన్సిడర్ చేయలేమంటే రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. అయితే ఫ్లూ నమూనాలో దాదాపుగా 0.7% హెచ్ఎంపీవీగా గుర్తించబడ్డాయి. ఇండియాలో ఇదే తొలి హెచ్ఎంపీవీ వైరస్ కేసు కావడం గమనార్హంగా ఉంది. అయితే హెచ్ఎంపీవీ లేదా హ్యూమన్ మొటానిమివ్ వైరస్ సాధారణంగా 11 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న పిల్లల్లో వస్తుందన్నట్టుగా తెలుస్తోంది. హెచ్ఎంపీవీ లక్షణాలు దగ్గు, జ్వరం, ఫ్లూ లక్షణాలు ఉంటాయి. తీవ్రమైన జలుబు ఉంటుంది. దగ్గినా, తుమ్మినా శారీరకంగా సంబంధాల ద్వారా ఇతర వ్యక్తుల ద్వారా ఈ యొక్క వైరస్ సోకుతున్నట్టు తెలుస్తోంది. సో ఒకసారి దీనికి సంబంధించి బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్ఎంపీవీ వైరస్ చైనాలో ఇప్పటికే విజృంభిస్తోంది. హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. లాక్డౌన్ దిశ కూడా చైనా అక్కడ అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఇండియాలో మొట్టమొదటిసారిగా ఒక 8 నెలల చిన్నారికి ఈ వైరస్ సోకినట్టుగా ప్రైవేట్ హాస్పిటల్లో ల్యాబ్ టెస్ట్ అనంతరం ఇది నిర్ధారించారు. కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయింది. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. ఎస్ గోపి, ఏంటి బెంగళూరులో ఫస్ట్ కేసు నమోదైంది, గవర్నమెంట్ ఏం చెప్తోంది? ఇప్పుడు ఆ పాపకి అంటే ఎవరి ద్వారా సోకి ఉంటుంది, ఏం జరిగి ఉంటుందనే విషయాలపైన ప్రభుత్వం లోతుగా ఇంకా ల్యాబ్స్ టెస్ట్లకు పంపించే అవకాశం ఉందా? కుటుంబాన్ని కానీ, తల్లిని కానీ, ఇంకెవరైనా కూడా 21 నుంచే ఈ వైరస్ ఉన్న నేపథ్యంలో అవే లక్షణాలు ప్రస్తుతం పాపలో బయటపడ్డాయా, లేదంటే ఆ కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ విదేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చారన్న దానిపైన కూడా ప్రస్తుతం అయితే వైద్యులు ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులకు కూడా ఈ యొక్క పరీక్షలు అయితే నిర్వహించేందుకు బెంగళూరు ప్రభుత్వం అయితే కర్ణాటక ప్రభుత్వం అయితే కొంత పాపకి ఏమైనా చికిత్స అందిస్తున్నారా? దీనికి సంబంధించి చైనాలో కానీ ఇతరత్ర చోట్ల అయితే హెచ్ఎంపీవీకి సంబంధించి ఎటువంటి వ్యాధికి చికిత్స లేదు, ఈ యొక్క వైరస్కి చికిత్స లేనట్టుగా చాలా మంది చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు పాపకి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేస్తే పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ల్యాబ్ టెస్ట్లో ఏమైనా చికిత్స అందిస్తున్నారా? ప్రైవేట్గా క్వారంటైన్ పంపించారా? మనోజ్, ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది పాపని. దానికి సంబంధించిన లక్షణాలకు సంబంధించి కూడా కొంత రిలీఫ్ అవడానికి, అంటే బ్రీతింగ్ తీసుకోవడం కూడా కొంత ఇబ్బంది అవ్వడము, పెద్ద పిల్లలు కాకపోవడం, 8 నెలల పాప కావడం తోటి కొంత వైద్యుల చికిత్స అయితే కొనసాగుతుంది. ఆ పాపకు సంబంధించి శ్వాసలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వైద్యులు పర్యవేక్షణ అయితే జరుగుతున్న పరిస్థితి ఉంది. అయితే ఇది అంటువ్యాధి కావడం తోటి కొంత ఇతర రోగులకు సోకే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తిగా పాపను సపరేట్ వార్డ్ లో ఉంచి ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు. మరి దీనికి సంబంధించి కూడా భారత ప్రభుత్వం నుంచి కూడా కొంత గైడ్ లైన్స్ వెలువడిన నేపథ్యంలో ఏమి ఈ పాపకి ఎటువంటి ఇబ్బంది అయితే ప్రస్తుతం లేదు అనేది కూడా వైద్యులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరి ఈ చూడాలి, ఈ రోజు సాయంత్రం వరకు కూడా పాపకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కూడా టెస్టులు నిర్వహించడంతో ఒకవేళ వాళ్ళకు కూడా పాజిటివ్ వస్తే గనక ఇది భారత్ లో తొలి కేసుగా అయితే నమోదయ్యే పరిస్థితి కనపడుతుంది. మనోజ్, రైట్ గోపి. సో మొత్తం మీద హెచ్ఎంపీవీ వైరస్ కి సంబంధించి మొదటి కేసు నమోదైంది ఇండియాలో. బెంగళూరులో
తొలిసారిగా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేస్తున్న నేపథ్యంలో అక్కడ కొంత 8 నెలల పసిపాప అక్కడికి కొంత కోల్డ్గా ఉంది, జ్వరం వస్తుందని తల్లిదండ్రులు తీసుకురావడంతో టెస్ట్ చేస్తే హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అయితే ఆ పసిపాప ఇటు బయటికి వెళ్ళేది కాదు, ఏది టచ్ చేసేది కూడా కాదు. మరి ఆ వైరస్ ఎలా సోకిందనికని కూడా ఒక అనుమానం వ్యక్తమవుతోంది. కుటుంబీకులు ఎవరైనా ఈ వైరస్ బారిన పడ్డారా ఇప్పటికే, లేదంటే ఏం జరిగిందనే ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్లో ఈ ల్యాబ్ టెస్ట్ చేసిన నేపథ్యంలో ప్రభుత్వం అయితే దీన్ని మేము నిర్ధారించలేము, మేము స్వయంగా టెస్ట్ చేసిన తర్వాత దీన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుందంటూ చెప్తున్నారు. ప్రస్తుతానికైతే ఐసోలేషన్కి, అంటే ఆ పాప దగ్గర కేవలం తల్లి పాపే తప్ప ఎవరు కూడా ఉంచడం లేదు. ఇద్దరు ఐసోలేషన్లో ఉన్నారు. గవర్నమెంట్ మరోసారి వారే స్వయంగా టెస్ట్ చేయబోతున్నారు. టెస్ట్ ఆధారితంగా వచ్చిన ఫలితాన్ని మేము నిర్ధారిస్తామని చెప్తున్నారు. మొత్తం ఏదేమైనా కూడా స్వీయ నియంత్రణే మళ్ళీ దీన్ని అరికట్టడం కోసం అందరం పాటిస్తే బెటర్. కరోనాలో ఎటువంటి ఇబ్బందులు పడ్డామో చూసాం. ఈ వైరస్ కూడా మళ్ళీ చైనా నుంచే వస్తోంది కాబట్టి చైనా నుంచే వచ్చేటువంటి వైరస్లు చాలా ప్రపంచాన్నే వణికిస్తున్న నేపథ్యంలో మరోసారి స్వీయ నియంత్రణ పాటిద్దాం. షేక్ హ్యాండ్లు, ఇతరత్ర సామాజికంగా బయట తిరుగుతున్న నేపథ్యంలో క్రౌడీగా ఉన్న సిచ్యువేషన్లో మాస్క్ ధరించాల్సిన అవసరం ఉంది. శానిటైజర్ వాడదాం, తరచుగా చేతులు కడుక్కుందాం. ఈ వైరస్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దాం. దాంట్లో ప్రభుత్వాలతో పాటుగా మన బాధ్యత, మన కర్తవ్యం కూడా ఉంటుంది. డెఫినెట్గా మన కర్తవ్యాన్ని, మన బాధ్యతను విస్మరించకుండా మనల్ని మనం స్వీయ నియంత్రించుకొని ఇటువంటి రోగాల్ని భారతదేశంలోకి ఎంట్రీ కానివ్వకుండా చూద్దాం. కోవిడ్ భయాలు ఇంకా పూర్తిగా తొలగకముందే చైనాలో మరో కొత్త వైరస్ హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ అంటే హెచ్ఎంపీవీ కలకలం ఇప్పుడు రేపుతోంది. కరోనాతో సతమతమైన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు ఈ కొత్త వైరస్తో భయపడిపోతోంది. ఆసుపత్రులు కిక్కిరిసిపోవడం, శ్మశాన వాటికల వల్ల రద్దీ పెరిగిపోవడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ఇది కోవిడ్ మాదిరిగా మరో మహమ్మారిలా మారుతుందా అని ప్రపంచం ఇప్పుడు వణికిపోతున్న పరిస్థితి. హెచ్ఎంపీవీ సోకితే జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు బ్రాంకైటిస్ లేదా న్యూమోనియా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి చాలా సులభంగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువెలే తుంపర్ల ద్వారా వైరస్ గాలిలో కలిసి ఇతరులకు వ్యాపిస్తూ ఉంటుంది. అంతేకాదు, వైరస్ ఉన్న వస్తువులను తాకి ఆ చేతులతో ముక్కు, నోరు, కళ్లను తాకినా సరే వైరస్ సోకే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. హెచ్ఎంపీవీ రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్ అంటే ఆర్ఎస్వి అని వ్యవహరిస్తూ ఉంటాం. ఇది ఆర్ఎస్వి కుటుంబానికే చెందినది. హెచ్ఎంపీవీకి ప్రత్యేక చికిత్స అంటూ లేదు. లక్షణాలను బట్టి డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాబట్టి వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. తరచుగా చేతులు కడుక్కోవడం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, జలుబు, దగ్గు ఉన్న వారికి దూరంగా ఉండటం తప్పనిసరి. మాస్కులు ధరించడం, రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కూడా ఈ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. పిల్లలకు పరిశుభ్రత గురించి అవగాహన కల్పించడం అవసరం. ఒకవేళ మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు జలుబు, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ను సంప్రదిస్తూ ఉండాలి. హెచ్ఎంపీవీ లక్షణాలు సాధారణ జలుబు, ఫ్లూ వంటి ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధులాగే ఉంటాయని చెబుతున్నారు. కానీ టెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం హెచ్ఎంపీవీ కారణంగా ఆకస్మిక మరణాలు కూడా పెరుగుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా 40 నుంచి 60 ఏళ్ల వారిలో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది. చైనాలో ఇప్పుడు ఒకేసారి అనేక వైరస్లు విజృంభిస్తున్నాయి. ఇన్ఫ్లుయెన్జా ఏ, హెచ్ఎంపీవీ, మైకోప్లాస్మా, న్యూమోనియా, కోవిడ్-19 వంటి వైరస్లు ఒకేసారి వ్యాప్తి చెందుతూ ఉండటంతో ఆసుపత్రులు, శ్మశాన వాటికలు రోగుల తాకిడిని తట్టుకోలేకపోతున్నాయి. పిల్లల ఆసుపత్రుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. న్యూమోనియా కేసులు, ముఖ్యంగా వైట్ లంగ్ కేసులు విపరీతంగా పెరుగుతూ ఉండటంతో ఆసుపత్రులు ఇప్పుడు కిక్కిరిసిపోతున్నాయి. ఏళ్లలోపు పిల్లలు ఈ వైరస్ బారిన పడుతూ ఉండటం మరింత కలవరపెడుతోంది. చైనా CDC నివేదికల ప్రకారం ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. డాక్టర్ లీ టోంగ్ జెంగ్ చెప్పినట్లు హెచ్ఎంపీవీ తుంపర్లు, ప్రత్యక్ష స్పర్శ, కలుషిత ఉపరితలాల ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుందని చెప్పారు ఆయన. వైరస్ సోకిన 3 నుంచి 5 రోజుల్లో లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. వైరస్ ఉన్న వస్తువులపై తాకి ఆ చేతులతో ముక్కు, నోరు, కళ్ళను తాకినా సరే వైరస్ సోకే ప్రమాదం ఎంతైనా ఉంటుందని చెప్తున్నారు ఆయన.
పిల్లలు ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశం కూడా ఉంది. అయితే హెచ్ఎంపీవీ వేగంగా వ్యాప్తి చెందుతున్నా దీనికి ప్రత్యేక మందులంటూ ఇప్పటివరకు లేవు. ఇది సాధారణ జలుబు లాంటిదే. అందుకే సొంత వైద్యం వద్దు. డాక్టర్ సలహా లేకుండా యాంటీవైరల్స్ ఏమాత్రం వాడొద్దని చెబుతున్నారు డాక్టర్లు. అలాగే జ్వరం, ఒళ్ళు నొప్పులకు పారాసెటమాల్ వాడొచ్చు. దగ్గు, జలుబుకు సాధారణ మందులు కూడా పనిచేస్తూ ఉంటాయి. కానీ లక్షణాలు మరింత తీవ్రతరంగా ఉంటే మాత్రం డాక్టర్ని కలవడం తప్పనిసరి. హెచ్ఎంపీవీ మొదట చైనాలో కనిపించినా ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపించింది. ఇది ఒక గ్లోబల్ ముప్పు. అందుకే వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం అనేది చాలా ముఖ్యం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.